హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. ఈరోజు రత్నం రుచుల్లో మీకోసం ఇంట్రెస్టింగ్ స్వీట్ రెసిపీ తీసుకొచ్చేసాను. అదే పాల పొంగనాలు. ఈ పొంగనాలు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలాగా చక్కగా పొంగుతూ సూపర్గా వస్తాయి. మరి ఈ రెసిపీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు. మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపించేస్తాను. వీడియో ఎండ్ వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ రత్నం రుచులు. సో మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో ఈ పాల పొంగనాలకి మనకు కావాల్సినవి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి. సో ఫస్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసేసి బియ్యం అన్నమాట. సో ఈ బియ్యంని ఓవర్ నైట్ అంతా సోక్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాసు బియ్యం తీసుకున్నాను, దాని కొలత మీకు చెప్తున్నాను. ఓవర్ నైట్ అంతా ఇలా చక్కగా సోక్ చేసేసుకుని దీన్ని మనం ఒక మిక్సీ జార్లో వేసేసుకుని మిక్సీ పట్టుకోవాలి. సో బియ్యం ఒకటే కాదు, దాంతోపాటు కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలండి. సో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి మనం మిక్సీ పట్టుకుంటాం. ఏ గ్లాస్తో అయితే తీసుకుంటున్నానో ఆ గ్లాస్లో 75% బెల్లం వేసుకుంటాము. సో బెల్లంతో పాటు ఇక్కడ ఒక 3 ఇలాచీ వేసుకున్నాను. అలాగే కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ కూడా వేసుకున్న తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ గీ వేసేసుకుని ఏ కప్ తోటైతే బియ్యం తీసుకున్నామో అదే కప్లో 50% మిల్క్ వేసేసుకొని ఇట్లాగా మనం పేస్ట్ లాగా చేసేసుకోవాలి. మనకి బ్యాటర్ వచ్చేసేసి దోసపిండి బ్యాటర్ ఎట్లయితే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. సో ఈ మాత్రం థిక్నెస్ ఉండాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత మనం గరిటెతోటి ఇట్లా వేసుకోవాలన్నమాట. సో చూసారా, ఇలా వేసుకోగానే మనం వెంటనే కదపకూడదు. అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ పాటు ఉంచేస్తే చక్కగా మంచిగా కలర్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇంకొక సైడ్ టర్న్ చేసుకుంటాం అన్నమాట. సో చూసారా, ఈ విధంగా వస్తాయి, పొంగుతూ వస్తాయి. దీనికి పెద్ద ప్రొసీజర్ ఏం అవసరం లేదండి. బియ్యం ఎండబెట్టేసి బియ్యం పిండి చేసుకొని ఇదంతా అవసరం లేదు. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ మనం స్నాక్ లాగా కూడా పెట్టచ్చు. మనం షుగర్ కూడా యూజ్ చేయలేదు కాబట్టి పిల్లలు కూడా మంచిదే. సో అలాగే నేను ఇంకో మిగిలిన బ్యాటర్ కూడా వేసేసుకుని ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటున్నాను. సో చూసారా, ఈ విధంగా ఫ్రై చేసుకున్నవి స్ట్రైనర్లోకి తీసుకొని స్ట్రైన్ చేసేసుకొని తర్వాత ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ లోపల కూడా చాలా ప్రాపర్గా కుక్ అయిపోతుంది. చాలా సింపుల్గా తక్కువ టైంలో ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కు టేస్ట్ చూపించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.